జనములు నీ నీతిని కనుగొనును. జనములు నీ నీతిని కనుగొందురు. రాజులందరూ నీ మహిమను చూచెదరు. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడు. ఏమంటే యెహోవా నియమింపబోవు కొత్త పేరు ఏం చేస్తాడు? నీకు పెట్టుదురు. హల్లెలూయా. నీకు కొత్త పేరు పెట్టడం జరుగుతుంది. హల్లెలూయా. ఆ పేరు ఎవరంటే యెహోవా చేత కదా తానే నీకు తెలియజేస్తాడు. ఆ పేరు మరి తండ్రి అయిన దేవుడు ఆయనే తెలియజేస్తాడంట. నీకు కొత్త పేరు పెడతాడు. అంటే ఏంటి? నూతన జన్మ అంటే నూతన ఆత్మ, దేవుని ఆత్మ ధరించుకున్నాం, నూతన జీవాన్ని ప్రారంభించాం, నూతన నామము నీకు పెట్టబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి తన జీవితంలో పరలోక సంబంధిగా మారాలి అంటే కదా, కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మరి ఆయన రాజ్యములో మనం ఎలా ఉండాలి అంటే మన జీవితంలో ఈ మార్పులు రావాలి. ఒకటి, దేవుని ఆత్మ చేత నింపబడ్డం. రెండు, నూతన జీవాన్ని ప్రారంభించాలి క్రీస్తుతో. ఎందుకంటే ఆ నూతన జీవము, ఆ జీవము క్రీస్తులో, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. కాబట్టి ఆయనలో ఆ జీవం ఉన్నది కనుక ఆయన మన జీవితంలో ఉండడం ద్వారా, ఆయనను అనుసరించడం ద్వారా నూతన జీవాన్ని మనం ప్రారంభించాలి. తర్వాత మూడోది నూతన నామం కదా. ఆయన ఏమన్నాడు? అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. మొట్టమొదటిసారి మరి శిష్యులకు క్రైస్తవులు అన్నటువంటి పేరు వాళ్ళు ఎలా పిలిచారంట? క్రైస్తవులు అనడం జరిగింది. అంటే వాళ్ళకు కొత్త పేరును దేవుడు వరకు ఇచ్చాడు. అప్పటిదాకా వాళ్ళు ఏమై ఉన్నారు? పలాని కుమారుడు, పలాని కుమారుడు అట్లా. కానీ తర్వాత వారు ఎలా మారిపోయారు? క్రైస్తవులుగా పిలువబడ్డారు, అపోస్తులుగా పిలువబడ్డారు. హల్లెలూయా. కొత్త నామాన్ని దేవుడు ఇచ్చాడు వారికి. మరి అదేవిధంగా ఈరోజు దేవుడు నీకు కూడా ఒక నామాన్ని ఇచ్చాడు. ఏంటది? ఒక పేరు ఇచ్చాడు నీకు, క్రైస్తవులు అన్న పేరు. మరి దాంతోపాటు నీకు ఒక పేరు ఏమిచ్చాడు? కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే యేసుక్రీస్తు రాజ్య పరిచర్యలో మనం ఉన్నాం కదా. యేసుక్రీస్తు అనే నామం, ఆయన నామాన్ని మనకిచ్చాడు. ఆయన రాజ్యములో ఆయన నామాన్ని కలిగినటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంటే మనకు క్రైస్తవ నామం మనకి ఇవ్వబడింది. వేరేదేనా ఉండొచ్చు, కానీ నిన్నేమని పిలుస్తారు? క్రైస్తవుడు, క్రైస్తవురాలు, క్రిస్టియన్. మన పేరు మారిందా? ఎప్పుడు నిజంగా ఈ పేరు మారుతుందంటే మన జీవితంలో దేవుని ఆత్మను పొందిన నాడు, నూతన జీవాన్ని మనం ప్రారంభించిన నాడు, నూతన నామము మనము కలిగి ఉంటాం. ఈ పేరు మనకి పర్ఫెక్ట్ అన్నమాట. అప్పుడు లేదు నువ్వు క్రిస్టియన్ అని చెప్పి నువ్వు ఈ లోకంలో బ్రతుకుతూ పాపాలు చేస్తూ నీ బ్రతుకు చీకటిలో ఉంటే కనుక నీకు ఆ పేరు దేవుడు పెట్టాడు, నీ సొంతంగా నువ్వు పెట్టుకుంటావు అది. కానీ దేవుడు ఎప్పుడు పెడతాడు ఆ పేరు నీకు? ఎవరు పెడతారంట? ఎవరు పెడతారంటే యెహోవా తానే ఆ నామాన్ని నీకు ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఇవ్వాలి నీకు పేరు? చెప్పాలి. ఎవరు ఇవ్వాలి నీకు పేరు? నువ్వు నా కుమారుడవు కదా, యేసు క్రీస్తు కృపను పొందిన వాడవు, కృపను పొందిన దానవు. కాబట్టి ఆయన నీపైన ఉన్నటువంటి ఆ పాపాన్ని కొట్టివేస్తాడు. హల్లెలూయా. నీ పాపం కొట్టివేయబడాలంటే క్రీస్తు కావాల. మరి క్రీస్తుకు ఎవరు తోడై ఉండాలి? తండ్రి తోడై ఉండాలి. తండ్రి, కుమారుడు మరి నిన్ను అందుకనే నేను ఎలాగూ మరి నేను ఆయన ఎలాగూ ఏకమై ఉన్నామో మరి మీరును నేనును ఏకమై ఉండాలని ఆయన చిత్తము. హల్లెలూయా. మరి ఇది కొంచెం మనం లోతుగా మనం ఆలోచన చేస్తే దేవుడు మనకు నూతన స్వభావం ఇస్తాడంట. హల్లెలూయా. ఏమిస్తాడమ్మా? నూతన. చాలామంది ఈ నూతన స్వభావము లేక వారు
దేవుని దృష్టిలో క్రైస్తవులుగా లేరు వాళ్ళు, ఇంకా పాపులే వాళ్ళు, ఇంకా పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి మనం చూద్దాం 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి ఎవరైనా క్రీస్తులో ఉంటే ఆ వ్యక్తి నూతన సృష్టి, అంటే నూతన స్వభావము కలిగినటువంటి వ్యక్తి కదా. పాతవి గతించెను, ఇదిగో కృతవాయను. అంటే పాత స్వభావము ఇంకా కనబడొద్దు. నువ్వు ఇంకా అలుగుతావంటే, ఇంకా నువ్వు వాళ్ళపైన వీళ్ళపైన సనుగుతావంటే ఇక నువ్వు నీ బ్రతుకు ఎందుకు ఇంకా కదా. క్రైస్తవ నామము నీకు పనికి రాదు. ఒక వ్యక్తి తాగుబోతు అనుకుందాం, తిరిగిపోతు అనుకుందాం, వ్యభిచారి అనుకుందాం. ఆ వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిజం తీసుకున్నాడు. దైవజనుడు అతనికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఒక మంచి పేరు పెట్టాడు. దైవజనుడు పెట్టాడు, కానీ దేవుడు పెట్టలే. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలా? ఎవరు యాక్సెప్ట్ చేయాలి దాన్ని? అంటే ఈయన జీవితం మార్చుకొని చూపించాలి, ఈయన స్వభావం మార్చుకొని చూపించాలి. ఈయన స్వభావం మారలేదు. కుటుంబం కోసం, మరి ఆ సంఘములో ఉన్న వారి కోసం మానేసి బాప్తిజం తీసుకొని పేరు మార్చుకొని తను కనపడడానికి అందరికీ మంచిగా కనపడుతున్నాడు, కానీ చేసేవి అవే పనులు, మళ్ళీ అవే పనులు చేస్తూ ఉన్నాడు, అదే స్వభావం కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ దేవుని చిత్తం ఏమై ఉన్నది? కాబట్టి ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఏం కావాలా? ఏం చేయబడాలి? నూతన సృష్టి. పాతవి గతించను అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. క్రీస్తుతో ఉన్నావు, క్రీస్తు నీలో ఉన్నాడు, నీవు క్రీస్తులో ఉన్నావు. కాబట్టి నీ స్వభావం ఏమైపోవాలి? మారాలి. మారలేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? నీ ప్రార్థన, నీ బాప్తిజము వ్యర్థమే కదా, వ్యర్థమైపోతుంది. పాతవి గతించిపోవాలంట. హల్లెలూయా. పాతవి గతించిపోవాలి నీ జీవితంలో, నూతనం అవ్వాలి. పాతవి గతించను, ఇదిగో నూతనమాయను. హల్లెలూయా, హల్లెలూయా.